యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ చూడండి, ఒంటి మీద బట్టలు లేకుండా ఈ రేవంత్ ప్రభుత్వ అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇంత అహంకారమా? మేమేం చేసామని 19,000 ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తే మా మీద కేసులు, మా మీద ఇలా సెక్షన్లు పెట్టి ఇలా మమ్మల్ని తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చర్మగీతం పాడినట్టే. దగ్గరలో కూడా రేవంత్ రెడ్డి గారు దిగిపోయి చెప్పడం చాలా బాధాకరం. వెంటనే ఆ మాట వెనక్కి తీసుకొని తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. వెంటనే 19,000తో నోటిఫికేషన్ విడుదల చేయాలి, లేకుంటే నీకు అనాపాతాలను తూపుతాం రేవంత్ రెడ్డి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు. నువ్వు గుంపు మేస్త్రి అయితే గుంపు మేస్త్రి, నీ ముఠాకి గుంపు మేస్త్రి అన్నావు. వెంటనే నువ్వు బరాబర్గా 19,000 ఖాళీ రిలీజ్ చేయాలి, మా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. అంత దారుణంగా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఈ దెబ్బలు ఇంద్రానాయక మీద దెబ్బలు, మా అందరి మీద దెబ్బలు, నవీన్ పట్నాయక్ కింద వేసేటానికి, కుమారాన్ని వీళ్ళందరూ కొట్టడం ఇదేమి ఇంత చర్య? ప్రజాస్వామ్యం ఇదా? ఇంత దాష్టికంగానా? ప్రజాప్రభుత్వమా ఇది? అమపాష ప్రభుత్వమా? నిరుద్యోగులు కొట్టేదా? మేమే కదా మీకోసం మా ముఖాలు తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు. మేము కదా ఇదే ఇంద్రాన కదా బస్ యాత్ర చేసింది, ఇదే నవీన్ పట్నాయక్ కదా భూపాలపల్లి మొత్తం తిరిగి ప్రచారం చేసింది, ఇదే కుమారన్న కదా కొత్తగూడెం ప్రచారం చేసింది. మేమందరం ప్రచారం చేసి ఆ రోజు రాత్రి దెబ్బలు తిన్నాం అవతల పార్టీ వాళ్ళతో. ఈ రోజు మిమ్మల్ని అధికారాలు తీసుకొచ్చినందుకు ఇంత ఘోరంగా బట్టలు చిరిగేలా కొడతారా? ప్రజాపాలన అన్నావు కదా, ప్రజాపాలన ప్రశ్నిస్తే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నావు. ఇదా నీ వైఖరి? మేము ఏమైనా అనుభవం పడుకుని తిరుగుతున్నామా? మా చేతుల్లో ఆయుధాలు ఉన్నాయా? వినతి పత్రాలు మాత్రమే ఉన్నాయి కదా. మా చేతుల్లో అనుభవాలు ఉన్నాయా? మా చేతిలో కేవలం 0.5 గ్రాములు ఉన్నటువంటి ఇంకు పెళ్ళినే ఉన్నాయి కదా. మరి మేము ఏం చేసినా అరెస్ట్ చేస్తున్నావు. ఈ అరెస్టులతో నువ్వు మా గొంతు నొక్కలేవు. ఒక్కరిని నొక్కుతున్నామో 1,00,000 మంది పుట్టుకొస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా గౌరవప్రదంగా మాట్లాడాను, కానీ ఇక మీ వైఖరి చూస్తే నిజంగా మాకు సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రాని ఆయన ఈయన గెలిపించాలని చెప్పేసి మాకు మేము సిగ్గుపడేటువంటి వైఖరిని మీరు చేస్తున్నారు. కాబట్టి తక్షణమే మీరు ఏదైతే ఐపీఎల్ ఉద్యోగాలు ఇద్దామని చెప్పి అనుకుంటారో దాన్ని తక్షణంగా మీరు విత్డ్రా చేసుకోవాలి, 19,000 భర్తీ చేయాలి. అదేవిధంగా వయోపరిమితి కానిస్టేబుల్ 30 సంవత్సరాలు ఇవ్వాలి, ఎస్ఐకి 30 సంవత్సరాలు ఇవ్వాలి. ఏది ఏదైనా రాష్ట్రంలో మొత్తం అగ్నిగుణం అవుతుంది. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రం అల్లకరణం అవుతాము. ప్రతి ఒక్క రోడ్డు బ్లాక్ చేస్తాము. నువ్వు ఎలా అయితే చూస్తావో మా అంతుని చూపిస్తాం. ఖబర్దార్, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు నల్గొండ ప్రజాసభలో మాట్లాడుతూ మమ్మల్ని ఉద్దేశిస్తూ మీరు చావండి అన్నందుకు మేము ప్రజాస్వామికంగా మాకున్న హక్కుల ప్రకారంగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్తే పోలీసుల ద్వారా మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు పోలీసుల ద్వారా మమ్మల్ని అరెస్ట్ చేయించి ఈ రోజు పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుంది. ఇందులో మమ్మల్ని ఎంట్రింట్ అవుతూ బావిలో దూకి చావమని ఆయనకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? మేమే కదా నా సీట్లో కూర్చోబెట్టింది. మళ్ళీ మేము తలుచుకుంటే మా సీట్ ఖాళీ కదా. మమ్మల్ని ఎందుకు ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నాము అని మేము ఇప్పుడు హెచ్చరిస్తున్నాము. తక్షణమే మీరు ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన జీవోని, అదే కాకుండా మరికొన్ని ఉద్యోగాలకి ఫైనాన్స్ కమిషన్ నుంచి యాక్సెప్ట్ ఇస్తూ మాకు తక్షణమే 19,000 ఉద్యోగాలను భర్తీ చేస్తూ మమ్మల్ని అన్న మాటలకి మీరు క్షమాపణ మాకు కోరుతూ మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. దీనిపై పోలీసు వారు చట్టాన్ని చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరు.